మీకేం కావాలమ్మా న్యాయం? న్యాయం అంటే సారు శాంతి భాష సార్ మీద ఉన్న కేసు కొట్టేయాలి పోలీసు వాళ్ళు. సార్ మాకు న్యాయం చేసిండు. ఎట్లా అంటే నా భర్త అక్కడ ఉన్నప్పుడు ఆ ఖర్చులు ఆయన దారప్రాయసం పెట్టుకోవాలి, ఇంటికి వచ్చినాక కూడా ఖర్చులు పెట్టుకోవాలి. ఈ భార్య పిల్లలను పోషించటానికి ఆయన మూలకు పడ్డాడు. ఆమెకు 1,00,000 ఇస్తాడో ఎన్ని ఇస్తాడో ఆమెను ఇది చేయాలి అనేది సార్ ఒకటి తనలాడిండు సార్. ఇవన్నీ భాషా గారి మీద ఉన్న కేసులు ఎత్తివేయాలనేది ఒకటి. రెండోది నాకు దవాఖానలు ఎన్ని పైసలు అయినాయి అన్ని పెట్టాలి. ఎవరు పెట్టాలి? దారప్రాయసం పెట్టాలి. రైట్. 2. మూడోది అక్కడ సంతకాలు పెట్టుకున్నాడట, ఆ కాగితాలు మాకు ఇవ్వాలి దారప్రాయసం. ఈ 3 డిమాండ్లు ప్రస్తుతం నీకు కావాలి. అవు సార్. చూడమ్మా, ఇప్పుడు ఏదో చిన్న కుటుంబం నుంచి వెళ్ళావు, లేని కష్టాలను కొనుక్కున్నట్లుగా చెప్పారు. ఆయన ఆ కంట్రీ దుబాయ్ వెళ్ళకపోయి ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కావు, ఉండకపోవు. ఇప్పుడు మీలాగా కొంతమంది వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్తావు? వెళ్ళమని చెప్తావా, వెళ్ళొద్దని చెప్తావా? వెళ్ళదు సార్, ఇటువంటి మోసపోవద్దు. మాతో నట్టు మేమే మోసపోయినాం. ఇప్పుడు ఇటువంటి మాటలు నమ్ముకొని, ఏజెంట్ల మాటలు నమ్ముకొని పోయి మోసపోవద్దు. భార్య పిల్లలను కుటుంబాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. సో దుబాయ్ ఏం చెప్తాను? నేను కూడా సార్ ఎవరు వెళ్ళొద్దు, వెళ్ళినా ప్రయోజనం లేదు. ఉన్న ఊరు కన్న తల్లి, అంతకు మించిన దైవం ఇక్కడ లేదు సార్. నేను దుబాయ్ అయినా చదివినా ఎక్కడైనా కష్టాలు ఎదుర్కొన్నా ప్రతి వాళ్ళు అలాగే ఉన్నారు. వితౌట్ దేశాలలో ఏ దేశమైనా అంతే ఉంది. నేను 100కి 4 5 మంచి ఉన్నది కావచ్చు, వాళ్ళని చూసి మనం పోయి మోసపోడు తప్ప ప్రయోజనం అనేది మనకు లేదు. అక్కడ రాను ఇంట్లో ఇంటికాడ ఏమైనా ఉంటే అది ఇదవుతుంది. భార్య పిల్లలు కూడా మనము కూడా పరిస్థితులు వేరవుతున్నాయి. అంత బాగా డేంజర్ అవడే. కానీ ఉన్నదో లేదో ఇక్కడ కష్టం చేసుకొని బతికిందే బెటర్ అని నా ఉద్దేశం. ఎవరన్నా పోతా అని అంటే మాత్రం నేను పక్కా అర్థం చెప్తాను. గల్ఫ్ దేశాలు వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకుందాం అన్న వాళ్ళకి దుబాయ్ కుటుంబం ఒక చక్కని ఉదాహరణ. ఉన్న ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ చిన్న కుటుంబంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో దుబాయ్ వెళ్ళాలని ఒక చిన్న ఆశ ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. 4 డబ్బులు సంపాదించుకుందామని కాదు, కానీ 4 అప్పులు మాత్రం తెచ్చుకున్నారు. భర్త గల్ఫ్ కంట్రీకి వెళ్ళి 4 డబ్బులు సంపాదిస్తే ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉందాం అనుకున్న సునీత కలలు పూర్తిగా కుప్పకూలిపోయి, అతనికి లేని అనారోగ్యంతో రావడం కాకుండా, అతను తెప్పించుకోవడానికి చాలా కష్టపడడం కాకుండా, ఆమెకి ఎవరైతే సహాయం చేస్తున్నారో అతని మీద కేసులు పెట్టి ఆమెకు మరింత మానసిక క్షోభకు గురి చేయడం కాకుండా, ఎవరైతే ఆదుకుంటారని ఆమె అడుగుపెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందో అక్కడ ఉన్న సీఏ చెప్పిన మాటలు విని ఆమె మరింత మానసిక క్షోభకు గురి చేస్తుంది. దయచేసి ఎవరైనా వెళ్ళాలనుకున్న వారు ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలంటూ దుబాయ్ కుటుంబం చెప్తున్నారు. అంటే గల్ఫ్ కంట్రీకి వెళ్ళొచ్చు, కానీ సరైన ఏజెంట్ చూసుకొని వెళ్ళండి. బ్రోకర్లు నమ్మి వెళ్తే మేము పడ్డ కష్టాలు పడతామంటూ వాళ్ళు చెప్తున్నారు. నా పేరు మామిడి సునీత, బట్టపల్లి పోతారం, జైత్యాల జిల్లా, సారంగపురం మండలం. నా భర్త మామిడి దుబ్బయ్య. మీరు మళ్ళీ బయట దేశాలు పోవాలనుకున్నా కానీ బాగా ఆలోచించి మీరు మంచి కంపెనీ చూసుకొని పోవాలి. 100కి 100 వాళ్ళు పోవద్దు. ఏది ఉన్నా కానీ మనవులను వేసుకొని ఇది కావాలి, కానీ మనకు సరిపోకపోతే మా తరిక మోసపోవద్దు. మేము ఇప్పుడు ఈ దారప్రాయ ఏజెంట్ తరిక మీరు చెప్పిన మాటలు నమ్ముకొని పోతే అక్కడ మా తరిక మీరు బాధపడతారు. అందుకొరకే పోవద్దని చెప్తాను. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.